అందరికీ నమస్తే అండి. దేశంలో సంచలనం సృష్టించిన ఘటన మచ్చుమర్రి. నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 10 ఏళ్ల బాలిక 5వ తరగతి చదువుతున్న బాలిక మీద అఘాయిత్యం చేసి చంపేశారు ఆ బాలికని. సో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో అలా చేసింది కూడా పిల్లలే, 18 ఏళ్ళలోపు వాళ్ళే, మైనర్లే. సో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ ద్వారా సమాచారాన్ని రాబట్టడం, వెతికినా సరే దొరకకపోవడం, గత 20 రోజులుగా రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ అలజడి సృష్టించింది ఈ ఘటన. ఒక రకంగా ప్రభుత్వాన్ని, అధికార పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసింది, ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఏం చేయాలో కూడా తెలియలా. ఎందుకంటే అక్కడ పోయిన ప్రాణమేమో పాప, ఒక చిన్న బాలిక, చేసిందేమో పిల్లలు. సో వీళ్ళని చట్ట ప్రకారం కొంచెం గట్టిగా హ్యాండిల్ చేద్దామన్నా సరే అయ్యే పరిస్థితి లేదు, చేయకూడదు. సో వాళ్ళ తండ్రుల పాత్ర దీనిలో ఉంది అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గత వారం వాళ్ళ తండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఈ బాలర్ ఉన్నారో, ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళ ఫాదర్స్ పాత్ర ఉంది అని పోలీసులు తెలుసుకొని వాళ్ళని, అంటే వీళ్ళకి సహకరించారు, వీళ్ళు ఇలా చేసిన తర్వాత వీళ్ళని కాపాడడానికి సహకరించారు, ఆ అమ్మాయి కనిపించకుండా చేయడంలో వాళ్ళ తండ్రుల పాత్ర ఉందని పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఆ సంచలన నిజాలు ఏంటంటే, అంటే నేను ఓపెన్గా చెప్పలేను, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, యూట్యూబ్ కదా, స్ట్రైక్స్ అయి ఉంటాయి కాబట్టి ఓపెన్గా చెప్పలేను. కానీ ముక్కలుగా చేసి అక్కడొకటి వేసి, ఒక సంచిలో వేసి, ఒక సీసాలో వేసి కనిపించకుండా చేశారు. అసలు మాయం చేశారండి. ఆ అమ్మాయిని కంప్లీట్గా మాయం చేశారు, పీస్గా. సో అది పోలీసులకు తెలిసి నివ్వెరపోయారు, నిర్ఘాంతపోయారు. చాలా సంచలనం అనమాట. సో దాదాపుగా దాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ చేయట్లేదు పోలీసులు, ఇంటర్నల్గా మాత్రం దాన్ని 99% అదే అనుమానిస్తున్నారు, అలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కానీ మనకేం ఓపెన్గా పోలీసులు చెప్పలేదు, ఇలా జరిగింది, ఇలా చేశారని పోలీసులు చెప్పలేదు, చెప్పట్లేదు కూడా. కానీ ఒక ప్రధాన నిందితుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సో పోలీసులు కొట్టడం వలన, మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం వలన ఆ దెబ్బలకు తాళలేక చనిపోయాడు అనేది ప్రతిపక్షాలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. కానీ పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు, మా అదుపులో ఉండు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఎక్కడో ఏదో అయి చనిపోయాడు, ప్రమాదవశాత్తు చనిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. అంటే ఒకటి మాత్రం నిజం, మనం ఇంకా ఈ విషయంలో పచ్చిగా లోపలికి వెళ్ళలేము, డెప్త్గా వెళ్ళలేము, మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఒక దిశ ఘటన ఉందో చూసారా, అది రిపీట్ అయ్యింది అనుకోవచ్చు. అంటే చట్టానికి దొరకకుండా పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని చేశారు అనేది దాదాపుగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చట్టానికి దొరికితే ఏం చేయాలి, వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళే ఆ తప్పు చేసి, జాగ్రత్తగా వినండి, చట్ట ప్రకారం వెళ్ళాలి అంటే వాళ్ళని కోర్టుకు పంపించాలి, కోర్టులో నిరూపించాలి, వాళ్ళే ఆ తప్పు చేశారని నిరూపించాలి. అలా నిరూపించడానికి సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాధారాలు ఏమో దొరకట్లా, వాళ్ళు ఏమీ చెప్పట్లా. అక్కడ కనీసం పోస్ట్ మార్టం చేయడానికి కూడా బాలిక ఇది దొరకట్లా. వీళ్ళేమో చెప్పట్లా, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, కేవలం నిజం మాత్రమే కళ్ళెదురుగా కనిపిస్తోంది, కళ్ళెదురుగా జరిగిన నిజం కనిపిస్తోంది. కానీ నిస్సహాయత అలముకుంది, ఎందుకంటే ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఎవడూ నోరు విప్పట్లా, దృశ్యం సినిమా చూపిస్తున్నారు. సో ఇంకేం చేయాలి? అందుకే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే, చట్ట ప్రకారం మనం డీల్ చేయలేం, చట్ట ప్రకారం మనం నిరూపించలేం, సాక్ష్యాధారాలు లేవు, సో లెట్ ఇట్ గో. చట్టానికి దొరకకుండా ఎలా చేయొచ్చు అనేది చేశారు అనేది నాకున్న సమాచారం. నేను అంతకుమించి ఓపెన్గా చెప్పకూడదు, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎలా జరిగింది అనేది మనం చెప్పకూడదు. కాకపోతే జరగాల్సిన విషయం జరిగింది. అది ఇంటెన్షనల్గా జరిగిందా, లేదు అనుకోకుండా జరిగిందా, నిజం కక్కించే క్రమంలో జరిగిందా, లేదు కావాలని ప్లాన్డ్గానే చేశారా అనేది మనం అంతకుమించి డెప్త్గా మాట్లాడుకోవడం కూడా అనవసరం. జరిగిన విషయం అయితే జరిగింది. సో దీన్ని తప్పు పట్టాల్సిన వాళ్ళు తప్పు పడతారు, లేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళు పర్వాలేదు అంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. థ్యాంక్ యూ.